వ్యవసాయంలో వృద్ధిని కనబరుస్తున్న మండలాల్లో మధ్య తెలంగాణ మండలం ఒకటి. వరి, పత్తి, మిరప వంటి ప్రధాన పంటలతో పాటు పెసర, మినుము వంటి అపరాలు, నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటలను కూడా వేసవి పంటలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మధ్య తెలంగాణ జిల్లాల్లో పత్తి, పసుపు తర్వాత పెసర, నువ్వులు వంటి పంటలను సాగు చేశారు. రాత్రి సమయంలో చలి, పగలు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వంటి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఆరుతడి పంటల్లో కొన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. ముఖ్యంగా ఆరుతడి పంటలు చూసుకున్నట్లయితే పత్తిని చాలా వరకు తీయడం జరిగింది మధ్య తెలంగాణ మండలం లోపల. తీసి దాని ప్లేస్లో అంటే నీళ్లు ఉన్నటువంటి రైతులు కొంచెం పెసళ్ళు కానీ, మొక్కజొన్నలు కానీ, లేకపోతే అక్కడక్కడ మంచి శనగలు, నల్లరేగడి భూముల లోపల నీళ్లు లేకపోయినా సరే మంచి శనగలు కానీ ఇట్లాంటి వేసుకోవడం జరిగింది. జొన్నలు ఇట్లాంటి, నువ్వులు కూడా వేసుకోవడం జరిగింది. ఎవరైతే వేయలేదో అంటే పంట లేకుండా పత్తి తీసేసి ఖాళీగా ఉన్నాయో అలాంటి రైతులు పత్తి అవశేషాలను తగలబెట్టకుండా తప్పనిసరిగా ఏదో ఒక పద్ధతిలో వాళ్లకు తోసిన విధానం లోపల ఆ పంట అవశేషాలను తిరిగి నేల లోపల కళ్ళిదున్నట్లు ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా తగలబెట్టడం అనేది మంచిది కాదు. దానివల్ల నేల ఆరోగ్యం చెడిపోతుంది, అది వాతావరణానికి మంచిది కాదు, రైతులకు కూడా మంచిది కాదు. సో కాబట్టి పంట అవశేషాలను ఎట్టి పరిస్థితులు తగలబెట్టకుండా వీలైనంత వరకు అంటే మనం రోటోవేటర్ తోటి, ష్రెడ్డర్ తోటి చెప్తున్నాం, అందరికీ అది అందుబాటులో ఉండకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకున్న పరిస్థితుల లోపల దాన్ని కొంచెం బాగా ఆరిన తర్వాత నేలలో కళ్ళి దున్నితే చాలా టైం ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ వానాకాలం వరకు ఖాళీగా ఉంటుంది కాబట్టి భూములు, సో అది మంచి కుళ్ళిపోతాయి. మంచిగా తొలకలు వర్షాలు పడ్డప్పుడు అదే కుళ్ళిపోతాయి. సో కాబట్టి అది కుళ్ళేటట్టు చూసుకోవాలి. దానివల్ల మనకు వేయాల్సినటువంటి ఎరువులు, తదుపరి వేసే క్రాప్కి వేసే ఎరువులను కూడా బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా పొటాషియం. సో కాబట్టి అది ఖర్చుగా భావించదు, దాన్ని తప్పనిసరిగా ఒక విధిలాగా భావించాలి. ఎక్కడెక్కడైతే క్రాప్ వేసినారో రైతులు, ముఖ్యంగా అపరాలు బాగా వేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. అక్కడ పెసళ్ళు కానీ, మినువులు కానీ ఇట్లాంటి. ఇప్పుడు కనుక పెసళ్ళు, మినువులు ఉన్న కాళ్ళ లోపల కొంచెం ఈ ఆకు ముడత బాగా రావడానికి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు అపరాల లోపల ముఖ్యంగా తామర పురుగుల ఉధృతి బాగా పెరుగుతుంది. దానికి ఫిప్రోనిల్ అనేటువంటి మందులు, ఇమిడాక్లోప్రిడ్ కానీ, కాన్ఫిడెన్, మన థయోమెథాక్సమ్ కానీ, ఎసిటామప్రిడ్ కానీ, ఇట్లాంటి లేకపోతే ఎసిఫేట్ కానీ, ఈవెన్ మోనోక్రోటోఫాస్ కానీ ఇట్లాంటి మందులు ఏది కొట్టినా సరే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరేచర్ పెరిగినా కొద్దీ తామర పురుగుల ఉధృతి బాగా పెరుగుతుంది. దానివల్ల ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆలస్యం చేయకుండా తక్కువ వ్యవధి లోపల వారం రోజులకు ఒకసారి ఫిప్రోనిల్, మరొకసారి థయోమెథాక్సమ్, మరొకసారి ఎసిఫేట్ ఇట్లాంటి మందులను పిచికారి చేసుకున్నట్లయితే కొంచెం తొందరలాగా మోతాదు పెంచొద్దు, ఎక్కువసార్లు కొట్టాలని కాదు. కొంచెం క్రాప్ చిన్నది కాబట్టి అన్ని 70-80 రోజుల పంటకాలం ఉంటుంది కాబట్టి సో అలా కొట్టుకుంటే మంచిది. కొట్టినప్పుడల్లా కొంచెం ఫంగిసైడ్ కలపడం, ప్లస్ నీళ్ళలో కరిగేటువంటి ఎరువులను కూడా అంటే 319 కానీ, 1330, 13045 కానీ ఇట్లాంటి నీళ్ళలో కరిగే ఏ ఎరువులైనా సరే కొంచెం అపరాలలో కొడితే ఏంటంటే పూత మంచిగా రావడం, పూత రాలకుండా ఉండడం, పూత నుంచి గింజ గట్టిగా పడడం ఇట్లాంటివి ఉపయోగపడతారు. కాబట్టి పురుగు మందు కొట్టేటప్పుడు తెగులు మందుతో పాటు కొంచెం నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను కూడా కలిపి కొట్టుకున్నట్లయితే అపరాలలో కూడా 70 రోజులు, 80 రోజులు, 90 రోజులు ఉన్నప్పటికీ పంటకాలం ఒక 6 నుంచి 9 క్వింటాల మధ్యన పెసళ్ళు కానీ, మినువులు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పసుపు రంగు స్టిక్కీ ట్రాప్స్, నీలి రంగు కానీ అట్ట ముక్కలు కూడా పొలం చిలకలో పెడితే ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు, తెల్లదోమ ఇట్లాంటివన్నీ, పచ్చదోమ ఇవన్నీ అతుక్కుంటాయి. దానికి ఆ రకంగా కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఎవరైనా అపరాలు వేయకపోతే ఇప్పుడు వేసుకోవాలంటే కొంచెం కష్టమైన పని, ఎందుకంటే బాగా టెంపరేచర్ ఉన్నది, మేనేజ్మెంట్ కష్టమైతే ఉంటుంది. అంటే రసం పీల్చే పురుగులు బాగా వస్తుంటాయి అన్నట్టు, టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇదివరకాలు వేసుకుని ఉంటే బెటర్. ఇప్పుడు వేసుకున్నాం అంటే జనరల్గా సాయిల్ ఫర్టిలిటీ కొరకో, అంటే భూసారం కొరకో, లేకపోతే ఇక ఇంటెన్సివ్ మేనేజ్మెంట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండి, నీళ్లు పంచుకుండి, వాళ్ళు చాలా దగ్గరగా మందులు కొట్టుకునే అనుభవం ఉండి ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ సో అడ్వైజబుల్. మొక్కజొన్న అంటే దాదాపు హార్వెస్టింగ్ స్టేజ్కి వస్తూ ఉంది, బాగుంది క్రాప్. దాంట్లో కూడా పెద్దగా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నువ్వులు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ లోపల అతి ముఖ్యమైనటువంటి పంట, అంటే పత్తి తీసేసిన తర్వాత వేసుకునే పంటలలో చూసుకుంటే నువ్వులు కూడా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కట్ ఆఫ్ డేట్. ఇప్పుడు వేసుకోవడం ప్రమాదకరం. దానివల్ల ఏంటంటే తెగుళ్ళు బాగా వస్తాయి, ఇట్లాంటి ఫిల్లోడ్ అని లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి వేసుకున్న వాళ్ళు మాత్రం బాగా చిక్కగా అయితే ఎకరానికి 2 కిలోలు ఏమంటున్నాం, ఇంకా కొంచెం పల్చగా వేసుకుంటే మంచిది. ఎక్కడైనా మొక్కల సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం పల్సన్ చేసుకొని దానికి కొంచెం ఎరువులు పైపాటుగా ఒక 25 కిలోలు, 30 కిలోలు యూరియాను ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు మంచిగా కట్టుకుంటే సరిపోతుంది. సో కాబట్టి రైతులు ఈ యాసంగిలో ఇటు వరి కానీ లేకపోతే ఇతర పంటలు కానీ ఏ పంటలైనా సరే మనకు లైట్ బాగుంటుంది, అంటే మబ్బులు రావు, మంచి సూర్యరశ్మి బాగా పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత చేస్తే దిగుబడి అంత మంచిగా వస్తుంది. వానాకాలం కంటే మంచిగా వస్తాయి యాసంగి లోపల. పొడి వాతావరణం ఉంటుంది, క్లియర్ స్కై ఉంటుంది. కాబట్టి ఎరువులు కానీ నీళ్లు కానీ మంచిగా చేసుకోవడం,
పురుగు మందులను కొంచెం దగ్గర టెంపరేచర్ పెరుగుతూ ఉంటే రసం పీల్చే పురుగులు ఎక్కువవుతూ ఉంటాయి. సో పురుగు మందులతోటి పురుగులను కంట్రోల్ చేసుకొని ఎరువులను నీళ్లను కొంచెం పద్ధతిగా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా వానాకాలం కంటే యాసంగి లోపల బాగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది.